హాయ్ అండి, వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. మనం ఈరోజు పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను పప్పుచారు కోసం 2 రకాల పప్పులను నానబెట్టుకొని ఉంచానండి. కుక్కర్లో వేసి పెట్టుకున్నాను. ఒక 5 విజిల్స్ వేయించుకుంటే పప్పు చాలా సాఫ్ట్గా అయిపోతుందండి. నెక్స్ట్ నేను ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేశానండి. ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశానండి కుక్కర్లో పొంగకుండా ఉండడం కోసం. నేను 5 విజిల్స్ వేయించుకున్నానండి పప్పుని. పప్పు రెడీ అండి, సాఫ్ట్గా అయిపోతుంది మనం ఎక్కువ విజిల్స్ వేయించుకుంటే నానబెట్టుకొని. పప్పుని మిక్సీ అయినా వేసుకోవచ్చు, మామూలుగా అయినా చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ నేను ఇందులో పప్పుచారు తాలింపుకి ప్యాన్ పెట్టానండి. ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నాను, తాలింపు గింజలు యాడ్ చేశానండి. 4 వెల్లుల్లిపాయలు కూడా క్రష్ చేసి వేసానండి ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ ఇందులో పసుపు యాడ్ చేశానండి. తాలింపు వేగిపోయినాక కరివేపాకు యాడ్ చేశానండి. ఒక 5 గ్రీన్ చిల్లీ వేసానండి. ఉల్లిపాయలు ఎక్కువే పడతాయండి, నేను పెద్ద సైజు 2 ఉల్లిపాయలు యాడ్ చేశానండి. ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలండి ఒక 2 minutes. నెక్స్ట్ ఇందులో ఒక టమాటో యాడ్ చేశానండి. టమాటాని కూడా ఒక 2 minutes మగ్గించుకోవాలండి మూత పెట్టి. వెజిటబుల్స్ అన్నీ మగ్గిపోయినాయండి. ఇప్పుడు నేను ఇందులో ఒక 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నానండి చారు మొత్తానికి. నేను కారం పచ్చివాసన పోయిందాక వేయించుకున్నాక ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు పలుపు తీసుకొని నేను స్ట్రైన్ చేసుకుంటున్నానండి రసాన్ని. నెక్స్ట్ ఇందులో మనం సాఫ్ట్గా మ్యాష్ చేసుకున్న పప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని బాగా సాఫ్ట్గా ఉండాలండి పప్పు. మిక్సీ వేసుకున్నా పర్లేదు, మామూలుగా వెనుపుకున్నా సరిపోయిద్దండి. ఇది ఒక పొంగు వచ్చిందాక కాగించుకోవాలండి చారుని. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి నేను. ఇందులో టేస్ట్ కోసం ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేశానండి నేను. ఒక 5 minutes మగ్గించుకుంటే సరిపోతుందండి చారుని. సింపుల్గా పప్పుచారు రెడీ అండి. ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి.